చేసిన అరాచకమే రాష్ట్రంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. ఇంకొక 10-15 మంది ఉన్నారు సొంత పార్టీ వాళ్ళని ఏడిపించిన వాళ్ళు. వాళ్ళు చేసిన అరాచకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నమ్మకం కోల్పోయేలా చేసింది. ఇప్పుడు రేపు పొద్దున అందరికీ స్వేచ్ఛ ఇచ్చేసారనుకోండి, రేపు పొద్దున అసలు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం న్యాయం జరుగుతుందండి? ఇవాళ వెళ్తుంటే న్యాయం ఏమైనా ఉందా? మామూలు క్రైమ్స్ లో తప్పించి పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇప్పుడు మీ ఏరియాలో నా రాజమండ్రి ఇన్సిడెంట్ ఏంటది? ఎందుకు ప్రతిపక్షాల దగ్గరికి రావాల్సి వచ్చింది? అమ్మాయి పేరేంటి, సుగాలి ప్రీతిది. ఎంత రచ్చ చేశారు, ఏమైంది ఇప్పుడు? అది నడుస్తుంటాయి అంతే. సార్ ఫైనల్ గా ఒక్క విషయం, కార్యకర్తల విషయంలో అంటే ఆయన ఒక రకంగా మారిపోయారా లేదంటే విషయం తెలుసుకున్నారా అనేది 1.0లో స్టార్టింగ్ లో కార్యకర్తకి చేయాల్సింది చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఈసారి 2.0లో ఖచ్చితంగా చేసి చూపిస్తాను, అండగా ఉంటాను అనే చేయడం వ్యాఖ్యలు ఆలస్యంగా అంటే రియలైజ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ స్పష్టంగా కనిపించింది. ఓ రకంగా మంచి, ఓ రకంగా భయం నాకైతే. అవునా? ఒకటేంటంటే జగన్ మొండోడు చేసేస్తాడు, కానీ సమాజానికి చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు కార్యకర్తల చేతికి అధికారాలు పోయాకనే కదా ఇవాళ ప్రజలు ఏం చేయాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళినా లంచాల పని, అధికారికి లంచం ఇవ్వాలి, వీళ్ళ చేత రికమెండేషన్